నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి స్థాయి పనులు 2028 నాటికి పూర్తవుతాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున్న ఈ ట్రాక్ నిర్మిస్తున్నారు. దీనిపై ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 3 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకుంటుంది. ముంబై అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కిలోమీటర్ల రైలు మార్గం దాదాపు 21 కిలోమీటర్ల భూగర్భంలోనే ఉంటుందని తెలిపారు. మొత్తం 12 స్టేషన్లు కాగా ఇందులో 9 స్టేషన్లు గుజరాత్లో, 3 స్టేషన్లు మహారాష్ట్రలో నిర్మించనున్నారు. బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించే ముంబై స్టేషన్ పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు బాధ్యతలు భుజానికి ఎక్కించుకున్న సంగతి తెలిసిందే. 257.4 కిలోమీటర్ల FSLM ఈ విధానంలో 14 రివర్ బ్రిడ్జ్లు SBS పద్ధతిలో నిర్మిస్తున్నట్లుగా NHSRCL తెలిపింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల కోసం 401 కిలోమీటర్ల ఫౌండేషన్ వర్క్ జరగనున్నట్లు తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా భూభారతి చట్టం తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూములు సర్వేలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అందుకోసం 6,000 మంది సర్వేర్లను కొత్తగా నియమిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పెరి తోటలోని భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రతి సర్వే నంబర్ను తెలిపేలా భూభారతి చట్టాన్ని, భూములకు భూదార్ కార్డులను ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ భూ సమస్యలను పరిష్కారంలో పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని భరోసానిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిన్న చిన్న ఇంటి పేరు తప్పుపడో, వ్యక్తి పేరు తప్పుపడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆ ధరణితో ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితి లేకుండా MRO స్థాయి నుంచి CCLI స్థాయి వరకు పనులు విభజించి ఈ అధికారాలని వారికిచ్చే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా గాని తెలియక గాని MRO గారు ఏ రైతు కన్నా ఇబ్బంది పెడితే కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్పీలు RDO కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అప్రోచ్ అయ్యే అవకాశాన్ని ఎవరు ఆర్డర్ పాస్ చేస్తే వారి తర్వాత ఇద్దరి వద్దకు కోర్టుకు పోకుండా RDO గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, CCLI కానీ అదే రకంగా ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీని ఉద్దేశం కోర్టు పాలు రైతన్న కావద్దు. డిపార్ట్మెంట్ లోనే రైతుల సమస్యలను పరిష్కరించాలన్నది దీని ఉద్దేశము. ఇలా అనేక అంశాలని ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ఈ వచ్చిన 1000 అప్లికేషన్ల చిల్లరలో 250 అప్లికేషన్లు పరిష్కారం చేశారు. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ గ్రామాలు కాకుండా మిగిలిన అన్ని గ్రామాలకి MRO స్థాయి అధికారులు, వారి కమిటీ, మీ రెవెన్యూ గ్రామాలకే అధికారులు వస్తారు. ఏ రైతన్నా కూడా ఏ ఆఫీసు చుట్టూ వెళ్ళనవసరం లేదు. గతంలో అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకునేవారు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొస్తారు మీ దగ్గరికి. 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఏ కోర్టుకి వెళ్ళనవసరం లేదు. ప్రభుత్వమే
ఈ ప్రజా ప్రభుత్వమే మీ గ్రామాలకి, మీ ఇంటికి, మీ చెంతకి వస్తుంది. మీ సమస్యలనే, మీ రెవెన్యూ సమస్యలు, ప్రైవేటు భూములు, రెవెన్యూ భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూముల మధ్య కానిగెట్లు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయి. వాటిని సర్వే చేసి శాశ్వతంగా ఆ బౌండరీని ఫిక్స్ చేసి భవిష్యత్తులో ఏ రైతన్నకి ఇబ్బంది కలగకుండే విధంగా ఏ రైతన్నకి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం కూడా ఉండదు. కేసులకు, జైళ్లకు భయపడకూడదని, అలా అయితేనే రాజకీయాలు చేయగలమని అన్నారు. తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయం చేయగలమని, చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఇలా ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మాన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో మనం స్విచ్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16 వచ్చినా టీడీపీ వాళ్లను లాక్కుందామని ఎమ్మెల్యేలు అడిగారు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యం అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం కాబట్టి అక్కడ టీడీపీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా చివరికి టీడీపీ వాళ్ళ సమస్యలు తీర్చాం. జగనన్నకు చెప్తాం, నా నంబర్కు ఫోన్ చేస్తే చాలు అని వెంటనే స్పందిస్తామని చూపాం. స్పందన కార్యక్రమంలో కూడా విపక్ష లేకుండా పరిష్కారం చూపామని, అత్యధిక టీడీపీ వాళ్లకు ఇచ్చామని జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఈ ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. గ్రేటర్ విశాఖపట్నం నుంచి వచ్చిన కార్పొరేటర్లకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసి నీకు 18,000 నేర్చుకునే పరిస్థితి లేదు. ప్రతి నెల కనీసం నెలకు 300 కొనే. ఇంటికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని కూడా. ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. నియోజకవర్గంలో ఎట్టున్నారు, ప్రజాస్వామ్యం కూని అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పంచినారు. రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడు, ప్రతి నెల కనీసం వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు వినపడకుండా చేసేందుకు దౌర్జన్యంగా జరుగుతూ ఉంది. ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి గలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయ చేసే పరిస్థితి జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం 18 వాళ్లకు, 16 మనకు న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు.
కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో వెంటనే సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో రామకుప్పం చేస్తే 18 మందిలో వైసీపీ ఇదే పాలకుల నుంచి వచ్చి మరోవైపున హైదరాబాద్ సిటీ మరోసారి ఉలికిపడింది. ఓల్డ్ సిటీలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. మొన్నటికి మొన్న చార్మినార్ పక్కన ఉన్న గుల్జార్ హౌస్లో ఓ ఇంటి ప్రమాదం జరిగింది. 17 మంది చనిపోయిన ఘటన మరొక ముందే ఓల్డ్ సిటీలో మరో అగ్ని ప్రమాదం ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీ ఛత్రినాకా పోలీస్ స్టేషన్ పరిధిలో బోయగూడలో G+2 బిల్డింగ్లో మంటలు వ్యాపించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. G+2 బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్లో చెప్పుల గోదాం ఉంది. సరుకును నిల్వ చేసుకునేందుకు ఆ ఫ్లోర్లో అక్కడ మంటలు వచ్చాయని, దీంతో పెద్ద ఎత్తున మంటలు బయటికి తన్నుకు వచ్చాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్కు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ బిల్డింగ్ను చెప్పుల గోదాం ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఉంది. అంతా రబ్బర్ కావడంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మివేసింది. ఫైర్ సిబ్బంది వేగంతో స్పందించడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన 17 నెలలు పూర్తయిన సందర్భంగా 17 ప్రధాన పథకాలపై పోస్టర్ విడుదల చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 17 నెలల పాలనలో అమల్లోకి తెచ్చిన 17 ప్రధాన సంక్షేమ పథకాలు కరపత్రాలను గాంధీ భవన్లో ఆవిష్కరించారు. టీపీసీసీ కార్యదర్శి బోడ రాకేష్ కుమార్ రూపొందించిన ఈ కరపత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కోసం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పోస్టర్లను వినియోగించనున్నారు. తెలంగాణలో ప్రజాప్రతినిధుల ప్రభుత్వం 17 నెలల పరిపాలనలో సంక్షేమం అనే పేరున ఈ పోస్టర్లను విడుదల చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాల్పూర్ కళా బ్రాంకెట్ హాల్ నందు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల ఐనవోలు హసన్పర్తి మండలాల పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నిహిత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్, టెస్కాబ్ చైర్మన్ మార్నేన్ రవీందర్ తదితరుల నాయకులు కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేపట్టడం జరుగుతుందని అన్నారు. కేంద్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నూతన అధ్యక్ష కమిటీల ఎంపికపై కసరత్తు ముమ్మరంగా జరుగుతుందని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి ఈ తరుణంలో ఉపయోగకరంగా ఉండబోతుందని తెలిపారు. పనిచేసి ఉత్తమ ఫలితాలను అందించారని, బేసిక్ ఎన్నికలే పార్టీకి పునాది అని అన్నారు. రాజీవ్ గారితో ఫోటో దిగినట్టు సీఎం గారితో ఫోటో దిగి బయోడేటాలో మీ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు చాలు. మీరు ఎప్పటి పని చేస్తున్నారు 2017 అనేది ఓటర్ ఐడి కార్డు ఈ 3 కాదు అలా పెట్టుకోకండి. నమ్మించగలిగిన మిమ్మల్ని కూడా నా భుజస్కంధాల మీద వేసుకొని సౌత్ దర్వాజా అయితే బొక్కి పోలేదు సార్. కొంచెం అంటే సార్కు రాజకీయంలో సంబంధం లేదు అనుకుంటున్నారేమో. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఎన్ఎస్యూలో పనిచేసిన పొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను. కాకపోతే చుక్కైన కార్యకర్తలు కాదు, ఎక్కువ స్పోర్ట్స్లో ఉండట్లా సందర్భాలు వాకేబుల్కే మాలు వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ అదృష్టం కలిసి రావాలని అంటారు. తప్పనిసరిగా ఇప్పుడు మీరు అప్లై చేసుకునే దాంట్లో మీ భవిష్యత్తు తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా ఒక హోదా దక్కించుకునే భావిస్తున్నా తీసుకొని మళ్ళీ అక్కడనే వాళ్ళు
పిసిసి నుండి మళ్ళీ వెరిఫికేషన్ చేసే గారికి ఇస్తే తెలుసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేయాలి, బ్లాక్ ప్రెసిడెంట్, ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ విలేజ్లు తిరిగి విలేజ్లలో 5 పేర్లు పట్టుకొని రావాలి. విలేజ్ ప్రెసిడెంట్ 5 పేర్లు. కొన్ని దిక్కులో విలేజ్ అందరూ ఒక్కటే కూర్చొని మనం యూనానిమస్ గా పేరు అనుకొని మీ గ్రామ స్థాయిలో మీరు అనుకుని ఉంటే దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. మండలిగా అందరు కలిసి ఊరంతా ఒకటి అయినాక మేము ఎవరు చెప్పడానికి ఏం వీల్లేదల్లా. సందర్భాలు చూసినా మనం కొన్ని అయిపోయిన తర్వాత కూడా ఏమున్నది 15 నెలలు అయింది, 16 నెలలు అయింది, మాకు ఏం చేయలేదు, ఇంకేం చేస్తున్నారు అనేది భావన 100% ఉన్నది. అలా ఎటువంటి అనుమానం లేదు. ఈ 2 నెలల్లో అన్ని కూడా కంప్లీట్ చేయడానికి అన్ని దిక్కులో కూడా 2 నెలలకు 2 టర్మ్. మరిగా ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, మనకు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరికి లేక లేదు. కష్టపడ్డ వాళ్ళకు ఉన్నాయి, ఎన్నేళ్ళకి పనిచేసే వాళ్ళకు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఎందుకంటున్నా అంటే మనమేముంటే గెలిచే వాళ్ళం కాదు, కొత్త వాళ్ళని తెచ్చుకోవడం కూడా కొంచెం మనకు ప్లస్ అయిందని అప్పుడు జాయిన్ కావడం అనేది. జిల్లా హెడ్ క్వార్టర్ లో లేకపోతే ఆఫీసులో ఉంటాం, కానీ సమస్యను ఎప్పుడు పబ్లిక్ లో తీసుకపోతే పార్టీ కానీ మనం కానీ చురుకన అవుతాం, ఎదుటి వారికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీ పదవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది రాని వాళ్ళకి ఒకరికి, ఒకరు రాని వాళ్ళకి ఇంకోది అంటే ఎట్లా చెప్పి పెట్టి తిరగబడాలి. ఎవరికి బలం ఉంటుందో, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా కొత్త సంస్కృతి సాంప్రదాయానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి నమ్మకం అనేది ఎప్పుడు సన్నగిల్లకుండా చూసుకోండి. తప్పకుండా మీ అందరికి అవకాశాలు వస్తాయి. 2 రోజులు వెనుక ముందు, అంతేగాని రాలేదని ఆ క్షణిక ఆవేశంతో ఎల్లుండి పెడితే ఏమైతే టీవీలో వస్తుంది, పేపర్లు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు ఏమొస్తుంది, ఎల్లుండి ఏమవుతుంది, చురుకనైపోతాం, మనం చురుకనైపోతాం. బ్యాంకులు జిల్లాకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వివిధ బ్యాంకుల అధికారులు, వివిధ అధికారుల శాఖలతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం 7,413 కోట్లు కాగా ఇందులో 6,214 కోట్లు బ్యాంకుల వారీగా వితరణ జరగగా ఇప్పటి వరకు చేరుకున్న ఆర్థిక లక్ష్యాలు వ్యవసాయేతర పరిశ్రమలు, ఆర్ఎస్సిటి, పిఎం ఈజీపీ, ఆర్థిక అక్షరస్యత, డిఆర్డిఓ, వెప్మా, మహిళా స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు లీకేజీలు, బ్యాంకుల వారీగా అందించిన రుణాలు, ఆర్థిక చేరికలు, లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాల బ్యాంకర్లతో సమీక్షించారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ దామెర మండలానికి సంబంధించిన బ్యాంకును ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని బ్యాంకు అధికారులకు ఆదేశించారు. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులో నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు ఎంపికకు బ్యాంకర్లకు సహకరించాలని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పురోగభివృద్ధి సాధించడానికి బ్యాంకుకు లింకేజీలు, రుణాలను అందించాలని అన్నారు. opening of non-operating bank account request system. So our process of the last time when we had a senior level meeting with all the bankers, we discussed that we could cover some documentation in the money. Mundugane you specify chesti MDO office we will try to obtain all the documents including the checklist of our Aadhaar details, whatever is required. I knew the account opening process covers we will facilitate chestamu. But once the beneficiary is selected, we want the account to be opened as soon as possible, so that the sanction order each next day itself they will be able to make the purchase of whatever enterprise that they are planning for. And payment also can be made immediately for the enterprise. So grounding people మనకి timeline will be very short timeline కాబట్టి we request to all to work this with us. This will close this meeting and I thank you all. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో
అమలాపూర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని కాకతీయ వంశస్థులు రాజా కమల్ చంద్ర బంజీదేవ్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన రాజా కమల్ చంద్ర బంజీదేవ్కు ఆలయ ఈవో సహాయక కమిషనర్ శేషభారతి, ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషులు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం ఆయన సంపన్న మండపంలో అర్చకుల వేద పండితుల మహా ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించి ప్రసాదం అందించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గంజాయి సప్లై చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా స్పందించిన జిల్లా ఎస్పీ దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాల్లోని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎస్పీ మాట్లాడుతూ గుండంపల్లి గ్రామస్తుల వల్లే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని అక్రమంగా గంజాయి అమ్ముతున్న, కొనుగోలు చేస్తున్న సమాచారం ఇవ్వాలని, గంజాయి నిర్మూలనకు సహకరించాలని ఎస్పీ కోరారు. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రజల్లాగే వేరే విలేజెస్ కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని మాకు సహకరించాలి. ఎందుకంటే అన్ని విలేజెస్లోనూ పోలీసులు పట్టుకోవాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మరింత యాక్టివ్గా పనిచేసి గంజాయి నిర్మూలనకి మనం అందరం కలిసి ఇందులో పాత్రధారులు అవ్వచ్చు. థ్యాంక్ యూ. పిల్లలు ఇక్కడ అవునా అని చెప్పాను. పేపర్ ఎవరు ఎవరని చెప్పేసి నాకు అర్థం కాలేదు. మన ఉన్నా అని చెప్పండి ఏమున్నా మాట్లాడుతుంది మేడం. ఇప్పుడు ఎలా దొరుకుతారు? నేను మళ్ళీ పిలిచానండి. నేను దాదాపు రాత్రి నుంచి సర్చ్ చేస్తా ఉన్నా వెళ్ళి ఎక్కడ చూస్తున్నాడు, ఏం పోతున్నాడు, ఏం కదా చెప్పేసి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాడు, నో డౌట్. బట్ ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా పట్టేస్తే రమ్మని చెప్పేసి ఇక్కడికి వచ్చిన్నాడు. తెలియదు మేడం. మొత్తం రాత్రి పండుగల ఫోన్ చేస్తే ఉన్నదంటున్నా అంటాడు నాకు మేడం. మా దగ్గర ఘోరంగా ఉన్నది మేడం. ఇక్కడ ఉన్నదంటున్నా వేరే వాళ్ళు వేరే ఎక్కడికి తీసుకుంటారు. వేరే కారు నంబర్ చేయమని మన కారు నాకు మళ్ళీ మన గ్రూప్ తెలంగాణ పడ్డ ఒకసారి మన గ్రూప్లో ఒకసారి ఇంత ఓపెన్ లేదు మేడం. అట్లా కాదు మేడం. హైదరాబాద్ వాసులకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
3 రోజుల పాటు ఆకాశం మేఘావృతం ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఇతర జిల్లాల్లో కూడా మే 23 వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్తో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల 100 మీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న 3 రోజులలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని తెలిపారు. ఈ మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేసింది. వరద నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గురించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు పంపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.